నమస్తే అండి. సోనీ వెగాస్ ప్రో తెలుగు ట్యూటోరియల్స్కి స్వాగతం. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు ఇప్పుడు మనం వీడియోని ఎలా జాయిన్ చేయాలో, లేదా రెండు వీడియోలకు మధ్య ట్రాన్సిషన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ముందుగా చెప్పాను కండి, ముందు ఇంపోర్ట్ చేసుకోవాలండి మీడియాని. ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ మీడియాకి వెళ్ళి మీడియాని ప్రస్తుతానికి 2 ఫొటోస్ ఇంపోర్ట్ చేద్దామండి. పెంగ్విన్స్ ఒకటి, గ్రీన్ లీవ్స్ ఒకటి. ఓకే, అప్పుడు ఒక వీడియో ట్రాక్ని ఇన్సర్ట్ చేయాలండి. ఇన్సర్ట్లోకి వెళ్ళి వీడియో ట్రాక్ నొక్కండి. లేకపోతే ఇంకో పద్ధతి ఉందండి, ఇక్కడ టైం లైన్లో రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ వీడియో ట్రాక్ అంటే వీడియో ట్రాక్ వస్తుంది, లేదా ఈ పిక్చర్ని తీసుకుని పట్టుకుని డ్రాగ్ చేసి టైం లైన్ మీద వదిలితే ఆటోమేటిక్గా వీడియో ట్రాక్ క్రియేట్ అవుతుందండి. ఇప్పుడు ఇక్కడికి మన టైము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 15 సెకండ్స్ ఉందండి. మనం 10 సెకండ్స్ మార్చుకుందాం. అంటే ఇప్పుడు జూమ్ చేయాలన్నమాట. మీ మౌస్ వీల్ని స్క్రోల్ చేయండి పైకి. ఇప్పుడు చూసారా 10 సెకండ్స్కి వచ్చింది. అంటే ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు 10 సెకండ్స్ అని అర్థం. సరే, ఇక్కడ 10 సెకండ్స్ పెడదాం పిక్చర్ని. రెండో పిక్చర్ని డ్రాగ్ చేద్దాం. రెండో పిక్చర్ని డ్రాగ్ చేసి ఏదో 10 సెకండ్స్ పెడదాం అండి. చూసారా, ఇది వీడియో ప్రివ్యూ విండోలో మన స్లైడర్ పొజిషన్ ఎక్కడ ఉంటే ఏముంటే అక్కడ ఈ ప్రివ్యూ విండోలో చూపిస్తుందండి. ప్లే చేస్తే షార్ట్ కట్ స్పేస్ బార్ అండి, లేకపోతే ఇక్కడ ప్లే బటన్ ఉంది చూసారా, దాన్నైనా నొక్కొచ్చు. ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు మనకి ఫస్ట్ పిక్చర్ నుంచి సెకండ్ పిక్చర్ ఎలాంటి ట్రాన్సిషన్ లేకుండా ఒక కట్తో సెకండ్ పిక్చర్కి వెళ్ళిపోతుంది. మనం దాన్ని ఒక మంచి ట్రాన్సిషన్ ఒకటి అప్లై చేద్దాం, చిన్న బేసిక్ ట్రాన్సిషన్. ఇప్పుడు ఈ పిక్చర్ని ఇలా పట్టుకుని ఈ ఫస్ట్ పిక్చర్ మీదకి ఇలా లాగండి. మధ్యలో క్రాసింగ్స్ వస్తుంది చూసారా, టైం కూడా వస్తుంది 2 సెకండ్స్ అని, 12 ఫ్రేమ్స్ అని వస్తుంది. ఒక 2 సెకండ్స్ పెడదాం. 2 సెకండ్ 1 ఫ్రేమ్ అని వచ్చింది, పర్లేదు, వదిలేయండి. ఇప్పుడు ట్రాన్సిషన్స్ విండోలోకి వెళ్ళి లీనియర్ వైప్ అనే ట్రాన్సిషన్ మీద క్లిక్ చేయండి. తర్వాత డిఫాల్ట్ అని దాని మీద క్లిక్ చేసి దీన్ని ఇలా డ్రాగ్ చేసి ఈ క్రాసింగ్స్ వచ్చింది కదా, ప్లస్ మార్క్ వస్తుంది కదా, అక్కడ వదలండి. వదిలేసి ట్రాన్సిషన్ ప్రాపర్టీ విండో ఆటోమేటిక్గా పాపప్ అవుద్ది, క్లోజ్ చేసేయండి. అప్పుడు ప్లే చేయండి. ఇప్పుడు చూసారు, ఇందాకటికి ఇప్పటికి మనం తేడా గమనించవచ్చు. ఏంటంటే ఇందాక ట్రాన్సిషన్ అప్లై చేయలే, ఇప్పుడు ట్రాన్సిషన్ అప్లై చేసాం కాబట్టి రెండో పిక్చరు లీనియర్ వైప్ అనే ట్రాన్సిషన్తో రివీల్ అవుతుంది అనమాట. ఓకే, ట్రాన్సిషన్ స్ట్రైట్గా ఉంది కదండి, కొద్దిగా ట్రాన్సిషన్ని మార్చి చూద్దాం. అలాంటప్పుడు దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి రైట్ క్లిక్లో ట్రాన్సిషన్ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇక్కడ లీనియర్ వైప్, దాని ప్రాపర్టీస్, ఇక్కడ యాంగిల్ 0 అని ఉంది, అలాగే ఉంచండి. తర్వాత ఫెదర్ అని ఉంది చూసారా, దాన్ని కొద్దిగా పెంచండి. అప్పుడు ఇందాకటి మీద స్మూత్గా ఉంటుంది చూడండి. చూసారా, ఇందాకటి మీద ఇప్పుడు స్మూత్ ట్రాన్సిషన్ వచ్చింది. అది పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ ట్రాన్సిషన్ ఇవ్వటం అదనమాట పద్ధతి. ఇప్పుడు 2 వీడియోస్ని తీసుకుని వాటి మధ్యన ట్రాన్సిషన్ ఇద్దాం మనం. చూడండి, ఒక్కోసారి మీరు ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే మీకు కావాల్సిన వీడియో, ఇప్పుడు నాకు ఈ 2 ఫైల్స్ కావాలండి, వీడియో ఫైల్స్. ఆ రెండింటిని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేసి ఇలా సాఫ్ట్వేర్లో తెచ్చుకున్నా ఇంపోర్ట్ అయిపోద్దండి. ఓకే, సరే, వీడియో తీసుకొచ్చి దీని మీద డ్రాగ్ చేయండి. ఇది వీడియో కాబట్టి దీనికి ఆడియో కూడా ఉంటుంది, కాబట్టి ఆడియోకి సెపరేట్ ట్రాక్, వీడియోకి సెపరేట్ ట్రాక్. ఆడియోతో మనకు ఫైల్ లేదు కాబట్టి ఇక్కడ మ్యూట్ బటన్ ఉంది చూసారా, దాన్ని నొక్కితే
మ్యూట్ అయిపోద్ది ఆడియో. తర్వాత వీడియోని కట్ చేయాలంటే ఈ స్లైడర్ ఉంది చూసారా, ఏ పాయింట్లో అయితే, ఈ వీడియో మేము సరదాగా తీసిన వీడియోస్ అండి, మా ఫ్రెండ్. ఈ మనకి ఎక్కడైతే వీడియోని కట్ చేయాలో స్లైడర్ అక్కడ నుంచి కీబోర్డ్ మీద ఎస్ నొక్కండి చాలు, 2 వీడియోస్కి అయిపోతాయి. లేదా మీరు పొరపాటున వేరే చోట నొక్కితే అండూ చేసుకోవచ్చు ఇక్కడ. లేకపోతే ఇంకో స్ప్లిట్ చేయడానికి ఇంకొక పద్ధతి ఏంటంటే, ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి స్ప్లిట్ నొక్కిన 2 ముక్కలు అయిపోద్ది వీడియో. మనకు వద్దనుకున్నది తీసేయండి, అలా డిలీట్ చేసేయండి. ఇప్పుడు మనకు వీడియో ఒక 5 సెకండ్లు పెడదామండి. ఓకే, మరి ఇక్కడ వరకు చాలనుకున్నప్పుడు మనం స్ప్లిట్ చేయాలి కండి, అంటే ఎస్ నొక్కుతున్నాను చూడండి, ఎస్ నొక్కితే స్ప్లిట్ అయిపోతుంది వీడియో. మిగతా వీడియో డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఇంకో వీడియో తీసుకొద్దాం, దీన్ని ఇలా డ్రాగ్ చేసి వీడియో ట్రాక్ మీద వదులుతాం. ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కావాలనుకోండి, స్లైడర్ అక్కడ పెట్టి స్ప్లిట్ నొక్కండి. స్ప్లిట్కి షార్ట్ కట్ ఎస్ కదా, ఎస్ నొక్కండి. అక్కర్లేదనుకున్న దాని మీద రైట్ క్లిక్ నొక్కి డిలీట్ కొట్టండి. తర్వాత ఇప్పుడు ఈ 2 వీడియోలను జాయిన్ చేయాలంటే దీన్ని దగ్గర తీసుకురండి. ఇలా దగ్గర తీసుకొస్తే సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా వీడియో దగ్గరికి తీసుకెళ్ళగానే స్నాప్ చేసుకుంటుంది, అంటే కొద్దిగా లాక్కున్నట్టు తీసుకుంటుంది. అక్కడ బ్లూ మార్క్ వస్తుంది చూసారా, అది స్నాపింగ్ అనమాట. ఇప్పుడు మనకి దీనికి ఏం ట్రాన్సాక్షన్స్ ఏమి ఇవ్వలేదు, మామూలుగా ప్లే చేసి చూద్దాం. చూడండి, ప్లే చేస్తున్నా. అలా ట్రాన్సాక్షన్స్ ఏమి లేవు కాబట్టి ఇలా ఒక కట్ ట్రాన్సాక్షన్తో వేరే వీడియో వచ్చేస్తుంది. ఇప్పుడు మనం దీనికి ఒక మంచి ట్రాన్సాక్షన్ ఇచ్చి చూద్దాం. ట్రాన్సాక్షన్ ఇవ్వాలంటే తెలుసుకండి, సెకండ్ వీడియోని ఫస్ట్ వీడియో మీదకి ఎక్కించండి 1 సెకండ్. అసలు ట్రాన్సాక్షన్స్ 1 సెకండ్ లోపే ఉండాలండి, ఎక్కువ పెట్టుకున్నా బాగోదు. కాకపోతే మీకు అర్థం కావటం కోసం నేను 2 సెకండ్స్ పెడుతున్నాను. 2 సెకండ్స్ అండ్ 5 ఫ్రేమ్స్ వచ్చింది. ఇక్కడ క్రాసింగ్స్ వచ్చింది చూసారా. చూడండి, క్రాసింగ్స్ అంటే ఆటోమేటిక్గా ఒక ఫేడ్ ట్రాన్సాక్షన్ అప్లై అవుతుంది. ఇక్కడ ప్లే చేసి చూద్దాం. చూసారా, ఆటోమేటిక్గా ఫేడ్ అవ్వకుండా సెకండ్ వీడియోలోకి వెళ్ళిపోయింది. అదేంటంటే ఇక్కడ టూల్ బార్లో ఆటోమేటిక్ క్రాస్ ఫేడ్స్ అని ఉంది చూసారా, ఆ ఆప్షన్ తీసేసారనుకో మీరు, తీసేయండి ఫేడింగ్స్. ఇప్పుడు వీడియో మీదకి వీడియో ఎక్కించండి, క్రాసింగ్స్ ఏమి ఏర్పడవండి, మామూలుగానే ఎక్కుంది. ఇప్పుడు ఆటోమేటిక్ క్రాస్ ఫేడ్స్ని ఆన్లో ఉంచుకోండి ఎప్పుడు, అదే బాగుంటుంది. 2 సెకండ్స్ పెడదాం. ఓకే, 2 సెకండ్స్ 5 ఫ్రేమ్స్. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ రూమ్లోకి వెళ్ళండి. ట్రాన్సాక్షన్స్లో 3D బ్లైండ్స్ సింపుల్ అని ఉంది చూడండి. మీకు నచ్చిన ట్రాన్సాక్షన్ ఏదైనా యూస్ చేయండి అండి, ఇదనే కాదు. సింపుల్ అనేదాన్ని డ్రాగ్ చేసి దీని మీద వదలండి. ట్రాన్సాక్షన్ ప్రాపర్టీస్ ఆటోమేటిక్గా పాపప్ అవుతాయండి, క్లోజ్ చేసేయండి. ఇక్కడ నుంచి స్లైడర్ ప్లే చేసి చూడండి. ట్రాన్సాక్షన్ ఒక్కటి మెన్షన్ చేయడం మర్చిపోయానండి నేను. ఇక్కడ ప్రివ్యూ విండోలో ఇక్కడ మనకి రకరకాల ప్రివ్యూస్ ఉంటాయండి. ఇక్కడ గుడ్, బెస్ట్ అంటే మంచి గ్రాఫిక్ కార్డ్ ఉన్న వాళ్ళు బెస్ట్లో పెట్టుకొని చేయొచ్చండి, అప్పుడు బాగా కనపడుద్ది వీడియో ప్రివ్యూ. డ్రాఫ్ట్లో పెట్టుకుంటే బాగా లీస్ట్ క్వాలిటీ కనపడుద్దండి, అంటే మనకి ఫాస్ట్గా ఉంటుంది ఎడిటింగ్. క్వాలిటీ పెరిగే కొద్దిగా మనం ఎడిటింగ్ చేసే పద్ధతి కొద్దిగా స్లో అవుతుందండి. అదే గ్రాఫిక్ కార్డ్ ఉంటే పర్లేదు అనుకోండి. సరే, డ్రాఫ్ట్లో పెట్టాను, ప్లే చేశాను. చూడండి ట్రాన్సాక్షన్ ఎలా అప్లై అయిందో. మళ్ళీ ఇంకోసారి ట్రాన్సాక్షన్ ఎలా అప్లై అయింది చూసారా. మన తర్వాత వీడియోలో ఒక వీడియోకి ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి,
అండ్ కామెంట్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.